కంపల్సరీ రీపేమెంట్ జరగాలి. లాస్ట్ డేట్ ఏంటి అని అంటే మనకు 45 days లో రిజిస్ట్రేషన్ జరగాలి. ఇక మరి మొండి బకాయిలు ఏదైనా ఉంది అని అంటే అది లాస్ట్ డే మనం ఎంత ఇచ్చామంటే 100 రోజులు దాటితే 3 లక్షలు కట్టినా 4 లక్షలు కట్టినా ఆ ప్లాట్లు అయితే తీసేయడం జరుగుతుంది. లాస్ట్ డే ఫర్ పేమెంట్ ఏంటి అని అంటే లేట్ పేమెంట్స్ కి 100 రోజులు. కానీ అది ఎలా పరిగణలోకి తీసుకుంటామంటే బుకింగ్ రోజు నుంచి మనం 15 రోజుల దాకా రీపేమెంట్ అనేది రాకపోతే ఆ ప్లాట్ రిమూవ్ చేయడం జరుగుతుంది. ఇది NSP 2.0లో మొదటిది. ఎందుకు అది చేయాల్సి వచ్చింది అని అంటే చాలా వరకు కస్టమర్లు మార్కెట్లో ఈ రోజుల్లో తెలివి తక్కువ ఎవరు లేరు. ఇప్పుడు మనం ఒక కస్టమర్ తోటి బుక్ చేసిన తర్వాత దానికి రీపేమెంట్ ఆన్ టైంలో రాకపోతే కస్టమర్ చేజారిపోయే అవకాశం 100% ఉంది. దానికి 100 కారణాలు మనం మాట్లాడుకోవడంలో అందులో మొదటి కారణం ఏంటనంటే కస్టమర్ కి మనం పేమెంట్ ఆన్ టైంలో తీసుకురావాలి అని అంటే ఇక్కడ ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి. ఎగ్జాంపుల్ మనం ఒక దగ్గర ఏదైనా ప్లాట్ కొనాలనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది, మన దగ్గర డబ్బు ఉంటే కొంటాం కానీ అప్పు తెచ్చి కొనంగా, అంతేనా కాదా? 99% పీపుల్ ఏంటనంటే తన దగ్గర తన శక్తి ఉంటేనే తను కొనడానికి ముందుకెళ్తాడు, లేదంటే అన్నో ఇన్నో అప్పు తీసుకొచ్చి ఎవరు కొనడానికి వెళ్ళరు. కాబట్టి కస్టమర్ దగ్గర డబ్బు ఉంది అందుకే కొన్నాడు. ఆ డబ్బుని ఆన్ టైంలో కట్టించడం అనేది అసోసియేట్ యొక్క బాధ్యత. అందుకే దీంట్లో బ్లైండ్ గా కళ్ళు మూసుకొని మనం ఆలోచించాల్సిన మెయిన్ విషయం ఏంటంటే కస్టమర్ దగ్గర డబ్బు ఉంది కానీ మనం కట్టించడంలో విఫలమైతే మాత్రం అది మనకు అందదు. కస్టమర్కు ఫస్ట్ కట్టిన తర్వాత ఆన్ టైంలో పేమెంట్ చేయించాలి అనడానికి మొదటి ఆలోచన ఏంటి అంటే కస్టమర్ దగ్గర డబ్బు ఉంది, ఇంకా వేరే ఆలోచన ఏమి ఉండకూడదు. అడిగితే ఏమనుకుంటాడో, డబ్బులు పే చేయమంటే ఏమనుకుంటాడో, జారిపోతాడేమో, అవన్నీ అనవసరం అండి. ఎందుకంటే కస్టమర్కి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం చెప్పిన దానికి కొన్నాడు. కొన్నదానికి ఆన్ టైంలో పేమెంట్ చేయించి రిజిస్ట్రేషన్ చేపిస్తే మన డ్యూటీ కంప్లీట్. కాబట్టి ఆన్ టైంలో పేమెంట్ చేయించడం కోసం మీరు ప్రయత్నం చేయండి. రెండోది, డిలే అయితే ఏం జరుగుతుంది అని అంటే కస్టమర్కి ఏదన్నా పర్సనల్ ప్రాబ్లం రావచ్చు. మనం ఊహించలేం కదా ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది. మనం 15 రోజుల్లోగా మనం టోటల్ పేమెంట్ చేసుకొని రిజిస్ట్రేషన్కి వెళ్ళిపోతే అత్యుత్తమం. డిలే అయ్యే కొద్దీ కస్టమర్కి ఏదైనా పర్సనల్ ప్రాబ్లం రావచ్చు, లేదనంటే ఏదో ఒకటి ఇల్నెస్ రావచ్చు, మనం ఊహించలేం. అలాంటిది వచ్చినప్పుడు మనం ఇబ్బంది పడతాం. ఎగ్జాంపుల్ అంకిరెడ్డి గారి టీంలోనే అంకిరెడ్డి గారికి జరిగింది. అది అంకిరెడ్డి గారి టీంలో ఎవరో కానీ అంకిరెడ్డి గారి టీంలోనే జరిగింది. ఒక కస్టమర్ టోటల్ పేమెంట్ చేశాడు, రిజిస్ట్రేషన్కి వెళ్ళాల. ఆ నెక్స్ట్ డేనే వాళ్ళ నాన్నగారికి బాగా ఇబ్బంది అయిపోయింది అనగానే అది మనం అర్థం చేసుకొని ఇమీడియట్ గా మనం దాన్ని చేయడం జరిగింది. ఏది అది డైరెక్ట్ గా అంకిరెడ్డి గారి ప్లాట్ కాబట్టి సంథింగ్ ఏదో. కానీ అదే విషయం పేమెంట్ చేయకముందు అంటే మనం 1 day గ్యాప్ ఉంది కాబట్టి అర్థం చేసుకొని మనం చేయడం జరిగింది. ఒకవేళ కస్టమర్కి పేమెంట్ చేయలేదు, వేరే ఆప్షన్ ఉంది పేమెంట్ కూడా, కానీ ఏదో ఒకటి జరిగింది, కస్టమర్ ఇదే ఫస్ట్ ప్రయారిటీగా తీసుకుంటాడు. తీసుకొని మనకు గట్టి పేమెంట్ ఆపేసి నేను బుక్ చేసినా కానీ నాకు డబ్బులు రిటర్న్ ఇవ్వండి అని చెప్తాడు. లేదు, మార్కెట్లో బోల్డ్ కంపెనీస్ ఉన్నాయి, మనం వచ్చేసి ఎగ్జాక్ట్ గా ఒక రేట్ పెట్టి అమ్ముతున్నాం. ఎందుకంటే మన మెయింటెనెన్స్ బాగుంటుంది, డాక్యుమెంట్ బాగుంటుంది, 12 ఏళ్ల తర్వాత అమ్మిస్తాం అనేది ప్రతిదీ ఆన్ పేపర్ ఇస్తున్నాం కాబట్టి మనం పిన్ టు పిన్ ఉన్నది ఉన్నట్టు అమ్ముతాం. కానీ మార్కెట్ లో ఉండే వాళ్ళు ఏం చేస్తారు, డిఫరెంట్ గా అమ్ముడు పోక ₹1,00,000 తక్కువ, 2 లక్షలు తక్కువ అని చెప్పేసి వాళ్ళు అమ్మడానికి ప్రయత్నం చేశారు అనుకోండి, మ్యానిపులేట్ చేశాడు అనుకోండి, కస్టమర్ ఒకవేళ అక్కడ కొనకపోయినా కూడా మన దగ్గర కొనేదానికి ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చినాడు కాబట్టి మళ్ళీ రీపేమెంట్ కి 100 సార్లు ఆలోచిస్తాడు. ఇక్కడికి అక్కడ 2-3 లక్షలు డిఫరెన్స్ ఉంది ఏంటి అని ఆలోచన మైండ్ లో వచ్చిందంటే ఎందుకులే అనే ఒక ఆలోచనకు వస్తాడు. కాబట్టి ఇంకొక విషయం మనం పరిగణలోకి తీసుకుంటే ఎవరో ఒకరు ఆ కస్టమర్ దగ్గరికి వెళ్ళేసి అంత రేటు ఉండదు, మీరు కావాలనంటే మార్కెట్లో ఇలా పర్సంటేజ్లు కూడా ఉంటాయని చెప్పేసి మ్యానిపులేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ చెప్పేది ఏంటి అంటే డిలే అయ్యే కొద్ది పేమెంట్ మీరు ఆ కస్టమర్ని ఆశ వదులుకోవాలి. అందుకే ఆన్ టైంలో పేమెంట్ చేస్తే పేమెంట్ చేశాడు కాబట్టి కస్టమర్ మన చేతిలోంచి జారిపోడు. లేట్ చేసే కొద్దీ మీరు పెట్టిన సైట్ ట్రిప్ వృధా, అతను బుక్ చేసినటువంటి అడ్వాన్స్ కూడా వృధా అవుతుంది. అందుకే ఆన్ టైంలో పేమెంట్ చేయించడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది అంటారు అందరు కస్టమర్లు ఆన్ టైంలో ఎట్లా చేస్తారు సార్ అంటే, డబ్బులు లేనప్పుడు ఎందుకు కొంటాడండి? డబ్బు ఉంటేనే కదా కొంటాడు. డబ్బు లేనప్పుడు ఎవరైనా డైరెక్ట్ గా అంత డేర్ చేస్తాడు ఆ ప్లాట్ కొనడానికి? డబ్బు ఉన్నది కాబట్టే కొనడానికి వచ్చాడు. కొనడానికి వచ్చినప్పుడు ఏ కస్టమర్ అయినా ఉంటాడు, అడిగినప్పుడు ఇద్దాంలే, కొద్ది మెల్లమెల్లగా ఇద్దాంలే అనే కాన్సెప్ట్ లో ఉంటారు. మనం వెంటబడాలి.
వారానికి 4 రోజులకు ఒకసారి మనం ఫోన్ చేయాలి. ఫోన్ చేసి ఏదో ఒక కారణం చెప్పాలి. చెప్పి లాస్ట్ లో వెళ్ళేటప్పుడు, సార్ మరి ఆ పేమెంట్ మనం అనుకున్న టైంలో చేయాలనుకున్నాము, ఇన్ని రోజులైంది సార్, మనం పేమెంట్ చేసేస్తే మీకు డాక్యుమెంట్ ఇప్పించేస్తే నాకు బాధ్యత తీరుద్ది, మీ చేతిలో డాక్యుమెంట్ పెట్టాలి ఆన్ టైంలో అన్నట్టు సంథింగ్ ఒక అప్డేట్ ఇచ్చి, సార్ మాది కన్స్ట్రక్షన్ వీడియో మీకు పెట్టాను, కంపెనీ సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్ వీడియో చూసారా, ఏదో ఒక వంక పెట్టుకొని కస్టమర్ కి ఫోన్ చేయాలి. ఫోన్ చేసినప్పుడు అన్ని మాట్లాడిన తర్వాత లాస్ట్ లో దీన్ని గుర్తు చేయాలి. మనం చెప్పిన పని అవుతుంది, మనం చేసిన పర్పస్ అవుతుంది, అండ్ కస్టమర్ మొహమాట పడకుండా డైరెక్ట్ మొహం మీద అడిగాడు అనుకోకుండా మీరు అనుకుంటాం కదా లోపల మొహమాట పడతాం కదా, అది కూడా తీరిపోతుంది. కాబట్టి కస్టమర్ ని బుక్ చేయించడానికి మొహమాట పడని మనము కస్టమర్ తో పేమెంట్ చేయించడానికి ఎందుకు మొహమాట పడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించండి. ఒక్కసారి మన దగ్గర బుక్ చేయక ముందు కస్టమర్ ని కాన్ఫిడెన్స్ గా చెప్పి బుక్ చేయించగలిగాము, మరి బుక్ చేయించిన కస్టమర్ జారిపోతాడనే భయంతో ఎందుకు పేమెంట్ చేయించే విషయంలో వెనకడుగేస్తున్నాం అనేది 1-10 సార్లు ఆలోచించాలి. అందుకే నేను చెప్పేది ఏంటంటే మిత్రులారా, బ్లైండ్ గా కస్టమర్ దగ్గర డబ్బులు ఉంటేనే కొన్నాడు కాబట్టి డబ్బులు కట్టించడం అనేది మన చేతుల్లో ఉంటుంది, అతని చేతుల్లో కాదు. ఆన్ టైంలో పేమెంట్స్ చేయించండి. దీని ప్రకారం నేను మీకు ఆల్రెడీ సిస్టమ్ అనేది ఏందో చెప్పాను 2.0లో, దాని ప్రకారం అవుతుంది. ఇంకొక విషయం ఏంటి అని అంటే, అసోసియేట్స్ మార్కెట్ లో ఒకసారి ఏ పర్సన్ అయినా కానీ స్టార్టింగ్ క్యాడర్ నుంచే రావాలి. ఎన్ఎస్పిలో వచ్చిన తర్వాత ఎవ్రీ 3 months కు మీకు ప్రమోషనల్ టార్గెట్స్ ఉంటాయి. దాని ప్రకారం మీరు ప్రమోట్ అయితే 100% ప్రమోట్ చేయడానికి కంపెనీ వెనకడు వేయదు. ఆటోమేటిక్ గా మీరు ప్రమోట్ అవుతారు. ప్రమోట్ అయిన వెంటనే నెక్స్ట్ ఇంకో టీం ని పెట్టుకొని మీరు అలా ప్రమోట్ అవుతూ టీం ని రిక్రూట్ చేస్తూ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రతి ఒక్కరు ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, నేను మార్నింగ్ కూడా ఈ రోజు అంకిరెడ్డి గారి మీటింగ్ లో చెప్పాను, కస్టమరు కొంటలేడండి, కస్టమరు నో చెప్తున్నాడండి అని అంటున్నారు. అది ముమ్మాటికి అబద్ధం అండి. ఎందుకు అబద్ధం అంటే, మనమందరం ఒక విషయం ఆలోచించండి. యాజ్ ఏ పర్సన్ గా మనం ఒక పర్సన్ వచ్చేసి మీకు ఒక కాన్సెప్ట్ చెప్పాలండి పలానా దాంట్లో అనేసి ఉవాచాగా మనం కొద్దిగా చెప్తాం ఫోన్ లో, పలానా నవ్యసాయి ప్రాజెక్ట్స్ అండి, రెడ్ శాండిల్ గురించి మీతో మాట్లాడాలి, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మాట్లాడాలి అని అంటే, ఒక కస్టమర్ గా ఉన్న మనం ఏమంటాం, నా దగ్గర డబ్బులు లేవా, నేను ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తాం అని తెగొడతాం. లేదు ఎర్రచందనం లేదు, ఏం లేదండి, అలాంటిది మాకు ఇష్టం లేదండి అని చెప్తాం. లేదు ఒకసారి రండి మాట్లాడదాం అంటాం. అంటే మొదటిది నా దగ్గర డబ్బు లేదు, రెండోది నాకు ఇంట్రెస్ట్ లేదు, మూడోది రండి మాట్లాడదాం అన్నామంటే 100% నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన ఉంది, నా దగ్గర డబ్బు ఉంది అని అర్థం. మరి కస్టమర్ మనల్ని ఇంటికి పిలుస్తున్నాడు, వచ్చి మాట్లాడండి అని చెప్తున్నాడు అంటే దాని అర్థం ఏంటి? ఐఎమ్ రెడీ టు బై, కన్విన్స్ మీ ఆర్ మోటివేట్ మీ. సింపుల్. కస్టమర్ సిద్ధంగా ఉన్నాడండి ఆల్రెడీ. కొనట్లేదు అని అంటే కస్టమర్ సిద్ధంగా లేడని కాదు, మనం సిద్ధంగా లేము అమ్మడానికి అని గుర్తుపెట్టుకోండి. కస్టమర్ ఈస్ రెడీ కాబట్టే మనల్ని పిలిచాడు మాట్లాడడానికి. మనం ఎంతవరకు రెడీగా ఉన్నాం అమ్మడానికి? అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే, మేము అమ్మడానికే కదా సార్ పోయాము అని అంటున్నారు. అమ్మడానికి పోయారు కరెక్టే, మన దగ్గర మ్యాటర్ ఎంత ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఎంత ఉంది, A to Z క్వశ్చన్ టు క్వశ్చన్ కు అతను అడిగిన దానికి మన దగ్గర ఆన్సర్ ఎంత ఉంది. ఈస్ రెడీ టు బై, ఆర్ యూ రెడీ టు సెల్? అమ్మడానికి సిద్ధమేనా? అమ్మడానికి సిద్ధమైనప్పుడు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పడానికి సిద్ధమేనా? అందుకే చెప్పేది ఏంటంటే, యుద్ధానికి వెళ్లే ముందు వీరుడై ఎల్లు. ఏమీ నేర్చుకోకుండా యుద్ధానికి పోతే కనీసం రణరంగంలో అడుగు పెట్టే ముందే వేసేస్తారు మనల్ని. ఎంత గొప్ప వెపన్ ని మన చేతిలో పెట్టినా కూడా అది వాడడం తెలియకపోతే దేనికి? నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనే ఒక గొప్ప ప్లాట్ఫామ్ లో మనం ఉన్నాం, అసలు సబ్జెక్ట్ తెలియకపోతే దేనికి? ఎర్రచంద్ర వ్యవసాయ క్షేత్రం అంటే అర్థం ఏంటనేది పూర్తిగా తెలియకపోతే దేనికి? ఏ టైంలో లేపినా నరాల్లో మనకు ఉప్పొంగుతూ ఉండాలి. ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్, అడగండి మీరు క్వశ్చన్ అని. ఎవరు అడిగినా, ఎప్పుడు అడిగినా, ఏ క్వశ్చన్ అడిగినా సిద్ధంగా ఉండాలి. ఎందుకు రారండి? 100% వస్తారు. కస్టమర్ రెడీగా ఉన్నాడు, నన్ను మోటివేట్ చేసి నా నుంచి డబ్బులు తీసుకుపోని మనల్ని ఇంటికి పిలుస్తున్నాడు. కానీ నేను చేయలేను సార్ అని చెప్పేసి చేతులు ఎత్తేసి మనం వస్తున్నాం. చెయ్యగలిగిన వాళ్ళు చేస్తున్నారు, కోటీశ్వర్లు అవుతున్నారు. మరి మనం అవ్వలేకపోతున్నాము ఎందుకు అనే ఆలోచన మనం ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లోపం ఎక్కడ లేదు సార్, మన ఆలోచన విధానంలోనే, మనం నేర్చుకునే విధానంలోనే, మనం ఇంప్లిమెంట్ చేసే విధానంలో ఉంది తప్ప ఎక్కడా లోపం లేదు. కంపెనీలో లోపం ఉంటే ఇన్నేళ్ళు ఉండేది కాదు, ఇంతమంది కోటీశ్వర్లు అయ్యేవాళ్ళు కాదు. కస్టమర్లో లోపం ఉంటే ఇంతమంది ఇన్వెస్టర్లు ఉండేవాళ్ళు కాదు.
99% కస్టమర్లందరూ రెడీ టు బై అండి, కొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ 1% ఒకటి తగులుతాడు మీకు మార్కెట్ లో మీ బుర్ర తినడానికి. అలాంటి వాళ్ళు తగిలితే దండం పెట్టేసి వచ్చేసేయండి, ఎందుకంటే అక్కడ మీకు టైం వేస్ట్. అది అలాంటి క్యాండిడేటా కాదా అని తెలుసుకోవడం కూడా అనుభవంతో వస్తుంది. అందుకే చెప్పేది ఏంటి అని అంటే, నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనే ఇలాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ మనకు ఉన్నప్పుడు దాంట్లో మనం ఎదగాలి అని అంటే మన మైండ్ లో మనం ఒక ప్లాట్ఫామ్ సెట్ చేసుకోవాలి. అదేంటి అని అంటే, ఐ ఆమ్ ది బెస్ట్ ఇన్ ఎక్స్ప్లెనేషన్. నేను చెప్పడంలో ది బెస్ట్, అర్థం చేసుకోవడంలో ది బెస్ట్, అండ్ అర్థం చేసుకున్న దాన్ని అనువయించి చెప్పడంలో ఐ ఆమ్ ద బెస్ట్ అనేలా ఉండాలి. మీ దగ్గరనే ఎందుకు కొనాలి నవ్యసాయి ప్రాజెక్ట్స్ కి సంబంధించి చెప్పండి. చాలా వరకు ఆ మధ్య నా దగ్గరికి నేను హైదరాబాద్ బ్రాంచ్కి వెళ్ళినా విజయవాడ బ్రాంచ్కి వెళ్ళినా కానీ తీసుకొస్తారు నా దగ్గరికి, కస్టమర్ ఫైనల్ గా ఉన్నాడు సార్ మాట్లాడండి అని. మన ఫైనల్ ఫినిషింగ్ ఎందుకు ఇవ్వలేకపోతున్నాం ఒకసారి ఆలోచించగలుగుతారా? శంఖంలో పోస్తే తీర్థమైనట్టు మీరు చెప్తేనే అవుద్ది అని అంటే నో, మీరు చెప్తేనే అవుతుంది. ఎందుకనంటే మీరే ఎవ్రీథింగ్ అనేది అక్కడ తెలియాలి, తెలిసేలా మీ మాటల్లో ఉండాలి. లేదు అని అంటే ఇంకెవరో ఉన్నారు వెనకని కస్టమర్కి డౌట్ వచ్చినప్పుడు అడు అడుగుతాడు, అడిగినప్పుడు మరి పట్టుకొస్తారు. అప్పుడు అవైలబుల్ గా మేము ఉన్నాం అనుకోండి 100% చేస్తాం. లేనప్పుడు పరిస్థితి ఏంటి? అంకిరెడ్డి గారు మీకు అవైలబుల్ గా లేరు, అప్పుడు పరిస్థితి ఏంటి? ఆయన వేరే దగ్గర ఎక్స్ప్రెషన్ ఇస్తున్నాడు, పరిస్థితి ఏంటి? అందుకే మిత్రులారా చెప్పాల్సింది ఏంటి అని అంటే, నాలో ఎంతుంది విషయం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అదే ఒక కస్టమర్ ముందల మీరు ఫేస్ టు ఫేస్ కూర్చుంటారు కానీ మీ వెనకాల ఉన్న అంకిరెడ్డి గారు రారు, ఆయన వెనకాల ఉన్న నేను రాను, నా వెనకాల ఉన్న ఎండి గారు రారు, మీ చుట్టూ ఉన్న టీం మొత్తం కూడా ఎవరు రారు. మీరు ఒక్కరే ఫేస్ చేయాలి. ఫేస్ చేసేటప్పుడు నీ నాలెడ్జ్ ఏంటి, నా నాలెడ్జ్ ఏంటి తెలుసుకుందాం. అందులో పైసే ఎవరిదైతే వాళ్ళే విన్నర్. కస్టమర్ విన్నరా, మనం విన్నరా? కస్టమరు కన్విన్స్ అయితే కొనడు సార్. అతనికి అరే ఇక్కడ నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే నాకు భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి అతనికి లోపల ఫీలింగ్ మోటివేషన్ కలిగితే అతను కొంటాడు. ఎందుకనంటే ఆ ఫీలింగ్ కలిగేలా చేయగలగాలి మనం. అది మన గొప్పతనం. ఎందుకనంటే నేను యాక్ట్ చేస్తాను, నన్ను యాక్టింగ్ చేయించండి అంటే సబ్జెక్ట్ మన దగ్గర లేనప్పుడు అతనికి ఏం చెప్తావు నువ్వు, డైలాగ్ ఏం మాట్లాడిస్తావు? అందుకే గుర్తుపెట్టుకోండి మిత్రులారా, విషయం మనలో ఉండాలి, ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ అనేది మన మీద ఉండాలి, మార్కెట్ మీద అవగాహన మనకు ఉండాలి. మొదటి కస్టమర్ తో మాట్లాడినప్పుడు 10 మంది కస్టమర్ తో మాట్లాడినప్పుడు నీలో 100% తేడా ఉండాలి. మొదటి కస్టమర్ తో మాట్లాడినప్పుడు అలాగే 10వ కస్టమర్ తో మాట్లాడినప్పుడు అలాగే ఉన్నాము అంటే ఇందులో కాదు ఎందులో కూడా మనం రాణించలేము, ఎందులో కూడా కోటీశ్వరం అవలేము అనేసి మనకి మనం తారీఫ్ ఇచ్చుకున్నట్టే. ఎందుకంటే దినదినాభివృద్ధి జరగాలి, మన సంపదలో దినదినాభివృద్ధి జరగాలి, మన నాలెడ్జ్లో దినదినాభివృద్ధి జరగాలి, మన మాట్లాడే విధానంలో దినదినాభివృద్ధి జరగాలి, మనం ఆలోచించే విధానంలో దినదినాభివృద్ధి జరగాలి, మనం తీసుకొచ్చుకునే టీం వృద్ధిలో దినదినాభివృద్ధి జరగాలి, మనం వేసే ప్రతి అడుగులో పాజిటివ్ వైపు. కాబట్టి ఇక్కడ చాలా మంది ఎంతో మంది వచ్చారు నవ్యసాయి ప్రాజెక్ట్స్ కి, నేను సాధిస్తాను అని. మరి సాధించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మా వల్ల కాదని వెళ్ళిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వల్ల కాదని ఎందుకు వెళ్ళిపోయారు తెలుసా? మెంటాలిటీ, ఆలోచన విధానం. ఇది నేను చేయగలుగుతానా, నా వల్ల అవుతుందా అన్న వాళ్ళు ఆగిపోయారు. ఇది ఒక్క దగ్గరనే ఇల్లే చేస్తారా, ఇంకెక్కడ చేయరా అని అన్న వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ నాకు ఒక మంచి అవకాశం భగవంతుడు ఇచ్చాడు, దాన్ని నేను యూటిలైజ్ చేసుకుంటాను, నేను నన్ను తీర్చిదిద్దుకుంటాను అంటూ నిలబడ్డ వాళ్ళు కోటీశ్వర్లు అయ్యారు. అవకాశం ఎప్పుడూ రాదు సార్, వచ్చిన దాన్ని వదులుకోవద్దు, వచ్చిన దాన్ని అస్సలు వదులుకోవద్దు. ఈ రోజు మన చేతుల్లో ఉంది, రేపు మన చేతుల్లో ఉంటుందో లేదో తెలియదు. ఉన్నప్పుడే సగబెట్టుకోవాలి. ఈ రోజు ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ స్వింగ్ నడుస్తుంది, నవ్యసాయి ప్రాజెక్ట్స్ వేవ్ నడుస్తుంది. ఇలాంటి మూమెంట్ లో మనం ఇక్కడ నిలబడగలిగాము, మనం కూడా ఆ స్వింగ్ కు తోడయ్యేసి అదే స్పీడ్ లో ముందుకెళ్ళామనుకో ఖచ్చితంగా మనం కూడా టాప్ లెవెల్లో ఉంటాం. కంపెనీ ఏదో ముందుకెళ్ళిపోతుంది, మనం ఇక్కడ ఉంటే ఎట్లా? మీ అందరికి ఒక విషయం చెప్తాను సార్, ఈరోజు గుర్తుపెట్టుకోండి. కంపెనీ ఒక మంచి స్పీడ్ తోటి ముందుకెళ్తూ ఉంది. మనకి నొప్పి వచ్చినా బాధ వచ్చినా భరించి అదే స్పీడ్ లో ముందుకెళ్ళాలి. ఆగామా ఎక్కడో కంపెనీ దూరం వెళ్ళిపోద్ది. మన కోసం ఎవ్వరూ వెనక్కి తిరిగి చూడరు సార్. మనమే పరిగెత్తాలి, మనమే ముందుకెళ్ళాలి. వెనక్కి తిరిగి ఎవరు చూడరు.
చూస్తే కనపడే కొంతమంది నాలాంటి వాళ్ళు వెనక్కి మళ్ళీ చూస్తే కనుచూపు మేరల్లో ఉన్న మన అస్తిత్వం కనపడాలి. కనపడితే పిలుపుకైనా దరి చేరుతాం, లేదంటే చెయ్యందిచ్చైనా దరి చేర్చుకుంటారు. అస్సలు కనపడలేదు, నీ అస్తిత్వమే కనపడదు. నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో ఆ గుంపుతో పాటు కలిసి ముందుకెళ్ళాలి. బయటికి వస్తే కోటీశ్వర్లు అవుతారు, లేకపోతే లక్షాధికారి అవుతారు, కానీ బికారి ఎవరు? వెనకాల పడిపోయి ఎక్కడో ఉన్నాం, తర్వాత చూద్దాంలే అని ఆలోచనలో ఉన్నాం, 4 కంపెనీలలో పనిచేసాం అనుకో, అక్కడే ఉంటాం, మన అస్తిత్వం కనపడదు. మన కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు కోటీశ్వర్లు అవుతా ఉంటారు, సంపాదిస్తూ ఉంటారు. అరే నేను ఎన్ఎస్పిలో ఎప్పటి నుంచో ఉన్నాను కదా, మరి వీళ్ళు కోటీశ్వర్లు అవుతున్నారు, నేను అవ్వట్లేదు అనే ఒక బాధ తప్ప మనకి చివరికి మిగిలేది ఏది ఉండదు. అందుకే చెప్పేది ఏంటి అని అంటే, మనం నిర్ణయించుకున్న విధానాన్ని బట్టి మన స్పీడ్ ఉంటుంది, మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన భవిష్యత్తు ఉంటుంది. మనం మారకుండా ఏదో మారుద్దంటే ఎక్కడ జరగదండి, మారకుంటే ఎక్కడ జరగదు. 100% మారాలి. నేను మంచి రన్నర్ అవ్వాలనుకుంటే పొటాయిసుకొని మనం ఏం రన్ చేస్తామండి? ముందు వెయిట్ తగ్గాల, తర్వాత రన్నింగ్ ప్రాక్టీస్ చేయాల, ఆటోమేటిక్ గా మనం రన్నర్ అవ్వచ్చు. అంతేలే కానీ నేను రన్నర్ అవ్వాలనుకొని రోజు గట్టిగా తినేసి ఇంట్లో పడుకుంటే అవుతామా రన్నరు? ప్రాక్టీస్, బయటికి వెళ్ళాలి, మొదలు పెట్టాలి, చేయాలి. నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో కోటీశ్వర్లు అవ్వాలనుకుంటే అవుతామా? 100% అవుతాం. ఎలా? రోజు మార్నింగ్ ఉదయం లేవాలి, షెడ్యూల్ రాసుకోవాలి, ఆ షెడ్యూల్ రాసుకున్న షెడ్యూల్ ని ఎగ్జిక్యూట్ చేయాలి డే అంతా. వచ్చిన నైట్ పడుకునే ఈ టైంలో వచ్చేసి దాన్ని రివ్యూ చేయాలి. ప్రతిరోజు షెడ్యూల్, ఎగ్జిక్యూట్, రివ్యూ ఇలా చేసుకుంటూ వెళ్తే 3 నెలల తర్వాత మీ మీద మీకు ఒక గొప్ప క్లారిటీ వస్తుంది. ఏం చేస్తున్నాను నేను, ఎలా చేస్తున్నాను నేను, ఎంతవరకు ఉంది నా గోలు, ఎక్కడి వరకు వచ్చాను, ఇంకెంత దూరం వెళ్ళాలి. అంతకుమించి ఏం కావాలి సార్ లైఫ్లో మనందరికీ? చేసే పని మీద క్లారిటీ, మన మీద మనకు కాన్ఫిడెన్స్, ఉన్న కంపెనీ మీద విశ్వసనీయత, ఇంతకు మించి ఏం కావాలి సక్సెస్ అవ్వడానికి? ఇవి చాలు 100% మనం సక్సెస్ అవ్వడానికి. ఇక్కడ సబ్జెక్ట్ విషయంలో ఇంతకుముందు నేను మాట్లాడినప్పుడు చాలా రకాలుగా సబ్జెక్ట్ చెప్తా ఉంటారు. నేను మరొకసారి నేను చెప్పిన సబ్జెక్ట్ నే 100 సార్లు కాదు 1000 సార్లు అయినా చెప్తాను నేను. ఎందుకనంటే రోజు చెప్పుకునేది అదే మనం. ఎందుకనంటే ప్రతిరోజు మనం కస్టమర్తో మాట్లాడేది అదే సబ్జెక్టు, తెల్లారు లేస్తే అసోసియేట్కి చెప్పేది అదే సబ్జెక్టు. ఒకటే సబ్జెక్ట్ ని అటు తిప్పి ఇటు తిప్పి ఎటు పడితే అటు తిప్పి కోటీశ్వర్లు అయ్యేది ఎన్ఎస్పిలో. మరి దాని గురించే కదా మనం మాట్లాడుకోవాలి. కాబట్టి నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో సబ్జెక్టు చెప్తే ఎలా ఉండాలి అంటే, కాన్సెప్ట్ చెప్పాలి, కాన్సెప్ట్ మీదనే కాన్సన్ట్రేషన్ వేసి చెప్పాలి. ఆ కాన్సెప్ట్ ఏమా నీ బాటిల్ మమ్మీ నడుపు చెప్తాను. ఆ కాన్సెప్ట్ మీద చెప్తే ఎలా ఉండాలి అని అంటే, కస్టమర్ కి 1 ఆలోచన రేకెత్తించాలి, లేదా 2 అతన్ని ఆశ్చర్యానికి లోను చేయాలి. అందులో రెండిట్లలో మనం గొప్పోళ్ళమే. ఆలోచన రేకెత్తించాలి, లేదంటే ఆశ్చర్యానికి గురి చేయాలి. ఇలాంటి సబ్జెక్టు కూడా ఒకటి ఉందా మార్కెట్ లో అనేలాగా కస్టమర్ ఆలోచించాలి. సరే ఇంత బాగుంది అంటున్నారు కదా అని ఆలోచన రేకెత్తించి క్వశ్చన్స్ అడగాలి. కస్టమర్ క్వశ్చన్ అడగలేదంటే మనం ఫెయిల్ అయినట్టే. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఏ కస్టమర్ అయితే క్వశ్చన్ మనల్ని అడగలేదో, ఏ కస్టమర్ అయితే మనల్ని డౌట్ అడగలేదో, మనం సబ్జెక్టు పర్ఫెక్ట్ గా చెప్పలేదని అర్థం. అక్కడ క్లియర్ కట్ గా గుర్తుపెట్టుకోండి. మన సబ్జెక్ట్ చెప్పితే అర్థమైతే ఎమ్మటే క్వశ్చన్ వేస్తాడు. మీరు కొత్తగా చెప్తున్నారు ఏంటి సార్, అర్థమైతే ఎవరైనా క్వశ్చన్ అడుగుతారంటే అర్థం అవ్వబట్టే క్వశ్చన్ అడుగుతారు. బయట పిల్లలం కాదు, స్కూల్ డేస్ లో చదువుకునే పిల్లలం కాదు అర్థమైతే క్వశ్చన్ అడగకుండా ఉండడానికి. ఇది జీవితం. అర్థమైతేనే డౌట్ అడుగుతారు, అర్థం అవ్వకపోతే ఆడేదో చెప్పిండి చెప్పుకొని వెళ్ళిపోయి అని వదిలేస్తారు. అర్థమైందంటే ఇంత చెప్తున్నావు నువ్వు, ఇది ఎందుకు కరెక్టా, ఇది నిజమా, ఇది అబద్ధమా, డాక్యుమెంట్ ఎలా ఉంది అని 100 క్వశ్చన్స్ అడుగుతారు. ప్రతి క్వశ్చన్ కి మనం నిర్మోహమాటంగా నవ్వుతూ సమాధానం చెప్పగలగాలి. మనం మాక్సిమం ఒక 3 క్వశ్చన్స్ ఫేస్ చేస్తాం. 4వ క్వశ్చన్ అడగగానే మనసులో అనుకుంటాం, వీడు దరిద్రుడు కొంటాడో కొనడో కానీ ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు అనుకుంటాం. ఈ లోపల వచ్చిన ఆలోచన మొహంలో క్లియర్ కట్ కనిపిస్తుంది. నేను దరిద్రున్నా అని నీ మొహంలో ఎక్స్ప్రెషన్ ఎదుటోడికి కనపడి మంచిగా చెప్తాడు, సరే సార్ నాకు టైం అవుతుంది మళ్ళా కలుద్దాం అంటాడు. ఇది స్క్రీన్, ఇది లోపల ఉన్న సిపియు, ఇది మానిటర్. లోపల ఏముంటే అది బయటికి కనపడుతుంది. కోపాన్ని ఆపుకోలేము. ఆ కనపడుతుంది మొహంలో, ఎంత ఆపుకున్నా మొహంలో కోపం కనిపిస్తుంది, నవ్వు వస్తే కనిపిస్తుంది, ఏడుపు వస్తే కనిపిస్తుంది, ఏ ఫీలింగ్ ఉన్న మొహంలో కనిపిస్తుంది అండి. ఇది స్క్రీన్. కాబట్టి కస్టమర్ తోటి ఎప్పుడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని కాదు మాట్లాడాల్సింది, మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకనంటే మన ప్రతి ఆలోచన
బయటికి ఎక్స్ప్రెసివ్ గా వెళ్ళిద్ది. కస్టమర్ని ఎప్పుడు కించపరిచే విధంగా మన ఆలోచన లోపల రానియొద్దు. మాట పక్కన పెట్టండి, ఆలోచనలోనే రానియకూడదు. ఎందుకంటే కస్టమర్ ఇస్ గాడ్. అతను కొంటే మనకు రూపాయి వస్తుంది, కొనకపోతే మనకి ఏమీ రాదు, కష్టం వృధా. కాబట్టి కస్టమర్ కి రెస్పెక్ట్ ఇచ్చే విధంగానే మనసులో ఆలోచన ఉండాలి. అది బయటికి కనిపిస్తుంది. అప్పుడు కస్టమర్ మనకి కొనాలనే ఉద్దేశం లేకపోయినా కూడా ఖచ్చితంగా అరే ఇతను ఇంత పర్ఫెక్ట్ గా చెప్తున్నాడే, దీని గురించి ఆలోచించాలని థింక్ చేస్తాడు. కాబట్టి మొదటగా చెప్పే పాయింట్ ఏంటి అని అంటే, కస్టమర్ కి ఆలోచన రేకెత్తించే విధంగా ఎలా చెప్పాలి. కస్టమర్ కి ఆలోచన రేకెత్తించే విధంగా ఎలా చెప్పాలి అని అంటే, ఎర్రచందనం కాన్సెప్ట్ గతం అస్సలు పర్మిషన్స్ లేవు, ప్రస్తుతం ఆల్ పర్మిషన్స్ ఉన్నాయి, ఫ్యూచర్ లో ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ అని మనం చెప్పినప్పుడు నిజంగానే కస్టమర్ కి ఆలోచన రేకెత్తించే విధానం, గతంలో ఇలా ఉన్నది వాస్తవమే, ప్రస్తుతానికి నిజంగానే అన్ని పెంచుకోవడానికి అవకాశం ఉందా అండి, ఫ్యూచర్ లో దీనికి డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయగలుగుతారండి, ఫ్యూచర్ లో ఒకవేళ అన్ని బాగున్న అమ్మగల కెపాసిటీ మీకు ఉందా అండి. ఆలోచన రేకెత్తించడం. కంపెనీ గురించి మాట్లాడితే, కంపెనీ వచ్చేసి గతంలో మేము ఇలా ఉన్నామండి, స్టార్టింగ్ లో 4 సెంట్లు 5 సెంట్లు అమ్ముకుంటూ వచ్చాం, ఈ రోజు ఎకరాలు అమ్ముతున్నాం, రేపు ఫ్యూచర్ లో ఇంకా 30,000 ఎకరాలు చేయాలని ఆలోచన ఉంది, ఒక స్ట్రక్చరల్ బేస్ మీద వెళ్తున్న కంపెనీ అని అంటే, అప్పుడు అక్కడ క్వశ్చన్స్ అడుగుతాడు, మీది ఫర్మా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఆలోచన రేకెత్తించే విధంగా మాట్లాడడం. నెక్స్ట్ మోటివేట్ చేసే విధంగా మాట్లాడడం, అంటే కస్టమర్ ని ఆశ్చర్యపరిచే విధంగా మాట్లాడడం. అప్పుడు చెప్పాల్సింది ఏంటి అని అంటే, కాన్సెప్ట్ లో మొదటగా ల్యాండ్ గురించి మాట్లాడాలి. ఈ భూ ప్రపంచంలో సార్, మనిషి పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఏ వస్తువు అయినా కూడా ఎన్ని చేతులు మారినా ఫ్రెష్ గా ఉంది ఫస్ట్ అని అంటారు అని అంటే అది భూమి మాత్రమే. ఏ వస్తువు అయినా తన రూపురేఖలు ఎన్ని మారినా కానీ నిత్యం రేటు పెరుగుతున్న వస్తువు ఏదన్నా ఉంది అని అంటే, ఎప్పటికీ ఎక్స్పైర్ అవ్వని వస్తువు ఏదైనా ఉందంటే అది భూమి సార్. గత 20 సంవత్సరాల కింద మీ ప్లేస్ లో భూమి వాల్యూ ఎంత ఉంది, ఈ రోజు ఎంత ఉంది, ఇంక 20 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుంది, ఒక్కసారి అనాలిసిస్ చెప్పండి సార్ అని కస్టమర్ని ఇన్వాల్వ్ చేయాలి సబ్జెక్ట్ లో. అది ఆశ్చర్యపరిచే విధంగా మాట్లాడడం అంటే, కస్టమర్ని ఇన్వాల్వ్ చేస్తే అతని బ్రెయిన్ దాని మీద ఆలోచిస్తుంది. ఆలోచించేటప్పుడు అతని లూప్ హోల్స్ బయటికి మాటల రూపాయలు వస్తూ ఉంటాయి. వస్తున్నప్పుడు మన బుట్టలో పడతాడు, ఉన్న సబ్జెక్ట్ చెప్పడం, అతన్ని ఆశ్చర్యపరిచే విధంగా వెంటనే సేల్ క్లోజ్ చేయడం. ఈ విధంగా మాట్లాడేటప్పుడు ల్యాండ్ గురించి హైలైట్ చేస్తాం మనం. అప్పుడు కస్టమర్ ఏమంటాడు, అవును సార్ ఒక 20 ఏళ్ల కింద వేలల్లో ఉండే, ఇప్పుడు లక్షల్లో ఉంది, రేపు ఫ్యూచర్ లో కోట్లలో ఉంటుంది. సింపుల్ వేలో చెప్తాడు. అదే సార్ మేం చెప్తున్నది కూడా, మేము చెప్పినటువంటి కాన్సెప్ట్ లో మొదటి కాన్సెప్ట్ ల్యాండే. ఈ రోజు మీరు లక్షలు పెడుతున్నారు, రేపు కోట్లు వస్తాయి సార్. భూమి మీద గురించి మాట్లాడాలి. రెండోది ఎర్రచందనం సబ్జెక్ట్ గురించి మాట్లాడేటప్పుడు కస్టమర్ కి ఎప్పుడు ఎలా మాట్లాడాలంటే, గతంలో ఏం లేదు సార్, ఈ రోజు సంథింగ్ ఉంది ఎర్రచందనం, రేపు ఫ్యూచర్ లో ఎవ్రీథింగ్ ఎర్రచందనమే సార్, ఎందుకంటే ఇది ఎక్కడ పడితే అక్కడ గ్రోత్ అయ్యేది కాదు, ఇన్ని 4 రకాల బెనిఫిట్స్ ఉన్నాయి, మొండి జాతి మొక్క, దానికి సంబంధించి మొక్కల్ని మేమే పెంచుతాం, మేమే మెయింటైన్ చేస్తాం, మేమే అమ్మిస్తాం, మేమే ప్రోడక్ట్లు తయారు చేస్తాం, ఇంటర్నేషనల్లో నేషనల్లో మేమే అమ్ముతాం. నిజమా సార్? ఎర్రచందనాన్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా, 100% చేయగలుగుతారా? మళ్ళీ అక్కడ ఆశ్చర్యం. ఈ విధంగా కస్టమర్ని ఇన్వాల్వ్ చేసి, అవును సార్ ఎక్సలెంట్, మీరు డెఫినెట్ గా చెప్తున్నాను, మీరు మా దాంట్లో తీసుకోండి, నేను ఎక్కడ మార్కెట్ లో దొరకనటువంటి అద్భుతమైన ప్రొడక్ట్స్ మీకు గిఫ్ట్ ప్యాక్ కింద నేను ఇస్తాను. ఆ గిఫ్ట్ ప్యాక్ అనేది అతని లోపల కాస్త పాజిటివ్నెస్ ఇస్తుంది. అతను డిస్కౌంట్ కూడా అడిగాడు రేపు ఆ గిఫ్ట్ ప్యాక్ ను పెట్టుకొని. మనం డిస్కౌంట్ అడిగి 50,000 డిస్కౌంట్ ఇవ్వాలనే కాన్సెప్ట్ లో అందరూ ఆలోచిస్తూ ఉంటారు. 5,000 పెట్టండి చాలు, బ్రహ్మాండమైన గిఫ్ట్ ప్యాక్ అవుద్ది. కస్టమర్ తోటి ఇంకో 10 మంది కస్టమర్లను తెప్పించుకోవచ్చు. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా స్మార్ట్ వే ఆఫ్ మార్కెటింగ్ చేయాలా, గొడ్డు చాకిరి చేయకూడదు. గొడ్డు చాకిరి దేనికి చేయాలంటే, ఫౌండేషన్ వేసి టీము నిలబెట్టడానికి చేయండి, అది గొడ్డు చాకిరి, అది నిలబడుతుంది. తర్వాత స్మార్ట్ వే ఆఫ్ మార్కెటింగ్ చేస్తుందనంటే, ఒక కస్టమర్ని మనం తీసుకొస్తే ఆ కస్టమర్ ని మోటివేట్ చేసి ఆ కస్టమర్ ద్వారానే 10 మందిని రప్పించాలి. దానికి మనోళ్ళు ఎంచుకున్నట్టు ఒక దరిద్రమైన అలవాటు ఏందో చెప్పనా, వెంటనే కస్టమర్ ని మార్కెటింగ్ అసోసియేట్ చేస్తారు. ఏమొస్తుందండి అట్లా కస్టమర్ ని వెంటనే మార్కెటింగ్ అసోసియేట్ చేస్తే? చెయ్యొద్దు. ఇందులో నిత్యం పనిచేసే వ్యక్తి అయితేనే మార్కెటింగ్ అసోసియేట్ చేయండి. లేదు అని అంటే అతనికి రిఫరెన్స్ తీసుకోండి, గిఫ్ట్లు ఇవ్వండి, ఏదో ఒకటి ఎర్రచందనం ప్రొడక్ట్స్ గిఫ్ట్లు ఇవ్వండి. లేదంటే ఒకసారి సార్ మీరు కస్టమర్ని పరిచయం చేశారు కాబట్టి గిఫ్ట్ తీసుకోండి సార్ అని చెప్పేసి ఇవ్వండి. దాని ద్వారా ఇది ఒక గొప్ప విషయం ఏంటనంటే, ఒక గిఫ్ట్ ప్యాక్ మీరు కస్టమర్కి ఇస్తే డిస్కౌంట్ ఇవ్వాల్సిన అవసరంలా,
ఎక్కడ దొరకని ప్రొడక్ట్లు అతనికి ఇస్తున్నారు కాబట్టి అది వాడినప్పుడు పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు చుట్టాలు చూసినప్పుడు వాళ్ళకు కూడా మళ్ళీ గిఫ్ట్ ప్యాక్ కోసం అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ దగ్గర టైం తీసుకొని మీరు మాట్లాడితే ఆ కస్టమర్ కూడా క్లోజ్ అయ్యే మన చేతుల్లోనే కదా ఉంది. ఎలా అయినా కస్టమర్ని క్లోజ్ చేయడం. మీరు ఒక గిఫ్ట్ ప్యాక్ ద్వారా 10 మంది కస్టమర్లను తీసుకొచ్చుకోవచ్చు. స్మార్ట్ వే ఆఫ్ మార్కెటింగ్. అందుకే చెప్పేది ఏంటి అంటే ఇవన్నీ జరగాలి అంటే ముందు మనం సిద్ధం కావాలి యుద్ధానికి. మనం యోధుల్లాగా తయారు కావాలి. మనం తయారు కాకుండా యుద్ధం చేయాలంటే అది ఎప్పటికీ జరగదు సార్. అందుకే నా వల్ల ఇద్దా సార్, నేను చదువుకోలేదు, నేనేం చెప్పగలను అని అంటే చదువు సంస్కారం ఇక్కడ అవసరం లేదు సార్. దీనికి కావాల్సిందే, మనకు కావాల్సింది ఏంటి అని అంటే చదువు సంధ్యలు అవసరం లేదు సార్. మనకు కావాల్సింది ఏంటంటే నమ్మాలి ప్రొడక్ట్ ని. ఆ ప్రొడక్ట్ కి సంబంధించిన విషయాల్ని 4-5 సార్లు క్షుణ్ణంగా 10 సార్లు వాళ్ళు చెప్తే వినాలి. వినడంలో తప్పు లేదుగా, ఇన్నది చెప్పడంలో తప్పే ఉంది. దానికి మనం రాయాల్సిన అవసరం లేదు, లేదంటే దానికి ఏదో ప్రెజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సిందల్లా విన్న సబ్జెక్ట్ ని ఇక్కడ స్టోర్ చేసుకోవాలా, బలంగా నమ్మాలా. అప్పుడు ఆ సబ్జెక్టు మీకు బుల్లెట్ల లాగా కస్టమర్ గుండెలకి దూసుకొని పోతుంది. మనం నమ్మితే అమ్మొచ్చండి, మనం నమ్మకుండా కనీసం ఏది చేయలేం. అందుకే నేను మొదటి నుంచి చెప్పేది ఏంటంటే ఎవ్రీథింగ్ కస్టమర్ చేతుల్లో కాదు, కంపెనీ చేతుల్లో కాదు, మార్కెటింగ్ అసోసియేట్ చేతుల్లోనే ఉంటది. అతని భవిష్యత్ అయినా, అతన్ని నమ్మొచ్చిన వాళ్ళ భవిష్యత్ అయినా మార్కెటింగ్ చేసే వ్యక్తి యొక్క చేతుల్లోనే ఉంటది. అందుకే కంపెనీకి మార్కెటింగ్ టీం అనేది రూట్స్ లాంటి వాళ్ళు. కస్టమర్లకి మార్కెటింగ్ అలాంటి వాళ్ళు ఒక దేవుళ్ళ లాంటి వాళ్ళు. ఎందుకంటే ఒక మంచి అవకాశాన్ని కల్పించడానికి మార్కెట్లోకి వెళ్ళి ఎక్కడో ఇన్వెస్ట్మెంట్ చేసి నష్టపోకుండా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయించగలే గొప్ప వ్యక్తులు మీరు. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, నవ్యసాయి ప్రాజెక్ట్స్ 20వ వెంచరు ఇంకా కొన్ని ప్లాట్లు ఉన్నాయి, అది అయిపోతుంది. డిసెంబర్ 3rd వీక్ లో మనకి 21వ వెంచర్ ఇస్తున్నాం 100 ఎకరాలు. ఆ తర్వాత జనవరి ఎండింగ్ కి 270 ఎకరాలు ఇస్తున్నాం. ఆ తర్వాత ఇంకొక మంత్ ఫిబ్రవరి కానీ మార్చిలో కానీ ఇంకో 250 ఎకరాలు చేస్తున్నాం. ఆ తర్వాత 300 ఎకరాలు ఇస్తున్నాం. ల్యాండ్ సిద్ధంగా ఉంది అంటే ఒక నిధి మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దాన్ని సాధించుకునే సత్తా మనలో ఉందా? దాన్ని సాధించుకొని తెచ్చుకునే నైపుణ్యం మనలో ఉందా? దారి కనిపిస్తుంది, అక్కడ ఉన్నదన్న విషయం కూడా తెలుస్తున్నది. కానీ మనమే వెళ్ళాలి తప్ప నిధి మన దగ్గరికి రాదు. వెళ్ళాలి అనంటే కాస్త స్కిల్ అవసరం. చూసాం కదా ఎన్నో రకాలుగా మన సినిమాల్లో పెద్ద పెద్ద నిధులను సాగరించడానికి సాహసం చేరా డింబగా అన్నట్టు వెళ్తా ఉంటారుగా. ఇది కనపడని మన లైఫ్ కోసం కనపడే నిధిని వేటాడేటటువంటి వీరులం మనం అంతా. కాబట్టి దీనికోసం పోరాడదాం, మన లైఫ్ ను నిలబెట్టుకుందాం. ఇప్పుడు మనం ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది సార్, నేను ప్రతి మీటింగ్ లో చెప్పేదే ఏంటి అని అంటే ఇంతవరకు నేను సంపాదించి కూడబెట్టింది ఎంత, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఇక్కడ కాకపోతే ఇంకెక్కడ, నేను కాకపోతే ఎవరు. ఇంతవరకు నేను సంపాదించి కూడబెట్టింది ఎంత అంటే ఇన్నేళ్లు కష్టపడి నేను మూటగట్టింది ఎంత, ఎన్ని ఆస్తులు కూడబెట్టాను. నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో కాకుండా ఎక్కడ నేను కోటీశ్వరుని అవుతాను. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నేను కోటీశ్వరుని అవుతాను. ఈ రోజు పని చేయకపోతే ఇంకే రోజు అవుతాను. నేను కాకపోతే నన్ను కోటీశ్వరుని చేసేటోడు ఎవడు ఉన్నాడు? మా ఫ్యామిలీలో ఇంకెవరైనా ఉన్నారా మనల్ని కోటీశ్వరులంగా తయారు చేయడానికి? ఎవ్వరు లేరు సార్. కష్టమైన, నష్టమైన, పోరాటమైన, ఓటమైన, గెలుపైన మనమే పడాల, మనమే చేయాల, మనమే పోరాడాల. ఎందుకనంటే మనమనే వ్యక్తిని పోరాడితే మనల్ని నమ్ముకున్న ఫ్యామిలీ ఒక్కటే కాదు, మనతో పాటు ఉన్నటువంటి కొన్ని 100,000 మంది ఫ్యామిలీని బాగు చేసిన వాళ్ళం అవుతాం. ఒక వ్యక్తి నిర్ణయించుకుంటే, ఒక వ్యక్తి ప్రతిన పూనితే తన యొక్క నీడలో కొన్ని 1000 మంది బతుకుతారు. అర్థమవుతుందండి? అలా మనకి మనం ప్రతిన పూడితే మన ఫ్యామిలీ ఏంటి లెక్క సార్? మనల్ని నమ్ముకొని వచ్చిన 100,000 మంది ఫ్యామిలీని బాగు చేయొచ్చు. కాబట్టి మిత్రులారా గుర్తుపెట్టుకోండి, ఇదే తరుణం, ఇదే సదావకాశం. ఇంకో అవకాశం ఉండి మళ్ళీ 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 ప్రయత్నం చేయడానికి మనం టీనేజ్ లో లేం. మనకు 16 ఏళ్ళు 25 ఏళ్ళు లేవు. సగం మందికి సగం ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 50 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉన్నారు, ఆల్రెడీ అన్ని డకాముక్కీలు తిన్నోళ్ళు ఉన్నారు. ఇది లాస్ట్ అవకాశంగా పనిచేద్దాం, వన్ అండ్ ఓన్లీ అవకాశంగా పనిచేద్దాం. అప్పుడు సక్సెస్ వస్తుంది. ఇది కాకపోతే ఇంకోటి అంటే, అది కాకపోతే ఇంకొకటి, ఎన్ని అనుకుంటా పోదాం. చూస్తారగే మనకు వచ్చేసి అప్పుడే నాకు గంట కొట్టే టైం అయిందనేసి ఉన్న జీవితం కాస్త వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తాం చెప్పండి. కాబట్టి రేపు మన సంతానం మనల్ని ఏం చేసిరు డాడీ మీరు అని అడక్క ముందే చేసి చూపిద్దాం. రేపు మన నెక్స్ట్ తరం వచ్చేసి ఏం సంపాదించిండు మీ నాయన అని చెప్పేసి అడక్క ముందే చేసి చూపిద్దాం. నెక్స్ట్
బయటికి వెళ్ళినప్పుడు పిల్లలు అరే మీకు ఆస్తులు లేవు అని చెప్పేసి ఎదుటోళ్ళు అనుకోక ముందే సంపాదించి చూపిద్దాం. అందరు పిల్లలు వచ్చేసి లగ్జరీ స్కూళ్ళలో చదువుతుంటే మనోళ్ళు బయట ఎక్కడో చదువుతుంటే ఆ అవమానం వాళ్ళు పడకుండా ఉండక ముందే మనం చేసి చూపిద్దాం. అందరికి ఒక మంచి కలల సౌధం లాంటి ఇల్లు కట్టుకునే అవకాశం ఉండి అందరు కట్టుకుంటూ ఉంటే మనం ఎక్కడో రెంటింటిలో ఉంటే అందరూ చూసి మీరు ఇంకా అంతే అని మీ ఆవిడతోటో మీ హస్బెండ్ తోటో లేదంటే మీ పిల్లలతోటో అనకముందే మనం సంపాదిద్దాం, మనం సాధించి చూపిద్దాం. అందరు వచ్చేసి బ్యాంక్ బ్యాలెన్స్లు పెట్టుకొని మంచి మంచి ల్యాండ్స్ కొనుక్కొని ఉంటే మనం ఇంకా అప్పులు కట్టుకుంటూనే ఉంటే ఎదుటోళ్ళకు లోకు అవ్వకుండా ఉండాలి అంటే సాధించి చూపిద్దాం. ఇదే అవకాశం మరోసారి రాదు, ఇంకొకటి లేదు. కనుచూపు మేరలో ఏది కనబడుట లేదు. కాబట్టి ఇక్కడే ఉంది, ఇప్పుడే ఉంది, మన చేతిలోనే ఉంది. మొదలు పెడితే మనకంటే మించిన శక్తివంతుడు ప్రపంచంలో ఎవ్వరు లేరు సార్. ఎందుకనంటే భగవంతుడు అందరికి ఒక గొప్ప శక్తి ఇచ్చినాడు, బ్రెయిన్. ఎక్కడో పోయి యుద్ధం చేయాల్సిన అవసరంలా మనతో మనం యుద్ధం చేద్దాం. ఒక్క క్లారిటీ తెచ్చుకుందాం. ఒక్క 1 year గట్టిగా కష్టపడతా. కనీసం నాలాంటి వాళ్ళని ఒక 100 మందిని తయారు చేస్తా. 365 రోజులు కష్టపడతాను. 365 రోజులు ఇంటూ 2 దగ్గర 700 పైగా మందిని నేను కలుస్తా. ఒక 100 మందిని యోధుల్ని నాలాంటి వాళ్ళని తయారు చేస్తా. మన లాంటి వాళ్ళని ఒక 100 మందిని మీరు 1 year లో తయారు చేసుకుంటే వాళ్ళు తర్వాత వాళ్ళ లాంటి వాళ్ళని 100 మందిని తయారు చేసుకుంటారు. ఎక్కడి వరకు వెళ్ళిద్ది మన టీం ఒక్కసారి ఆలోచించండి. పునాది వేయండి సార్, గట్టిగా కష్టపడండి. పోరాడితే పోయేదేం లేదు. బానిస సంఖ్యలు తప్ప అని పాతకాలంలో చెప్పేవాళ్ళు. పోరాడితే పోయేదేం లేదు. వస్తే కోట్లు లేకపోతే లక్షలు ఇక్కడే, వేరే ఆలోచనే లేదు. నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో కష్టపడండి. కానీ ఆ కష్టం ఎలా ఉండాలి అని అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోకుండా త్రికరణ శుద్ధితోటి కనిపించిన ప్రతి విషయాన్ని తెలుసుకొని కనపడ్డ ప్రతి ఒక్క వ్యక్తికి మన సబ్జెక్టు చెప్తూ మనకున్న సర్కిల్ని యూజ్ చేసుకొని ఎదుగుదాం. ఒక్కొక్క వ్యక్తిని నేను ఓపెన్ చేస్తే ఈడున్న ప్రతి ఒక్క వ్యక్తి అకౌంట్లో ఫోన్లో 500 నుంచి 5,000 మంది కాంటాక్ట్స్ ఉంటాయి. వాటిని సెగ్రిగేట్ చేయండి 3 దఫాలుగా. ఒకటి పనికొచ్చేటోళ్ళు, పొటెన్షియల్ కస్టమర్లు. రెండోది డబ్బు రిక్వైర్మెంట్ ఉన్నోళ్ళు, మార్కెటింగ్ పనికొస్తారు. 3వ కేటగిరీ దేనికి పనికిరాని వాళ్ళు, మనం పని చేస్తుంటే కూడా చెడగొట్టడానికి ప్రయత్నం చేసేటోళ్ళు. అలాంటి వాళ్ళు ప్రతి కాంటాక్ట్ లో 50-60 మంది ఉంటారు. వాళ్ళని పక్కన పెట్టేయండి. ఈ 2 కేటగిరీలకు పనిచేయండి. ఈ రోజు నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో బుక్ చేసుకొని ఉన్నటువంటి ప్రతి ఒక్క కస్టమర్ మన చుట్టానికి చుట్టమో, మన మిత్రునికి మిత్రుడో, మన కొలీగ్లకు కొలీగే కానీ ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊరిపడ్డ ఏలియన్స్ కు మనం అమ్మల, మనుషులకే అమ్మాం. వాళ్ళు ఎవరికో ఒకరు ఇందులో ఉన్న వాళ్ళకి చుట్టాలు. కాబట్టే మన కాంటాక్ట్స్ నుంచి మొదలు పెడదాం. గర్భస్థానం అంటే చూసారా, మెయిన్ ప్లేస్ నుంచి మనం మొదలు పెడదాం. ఎందుకు అవ్వదో చూద్దాం. ఎక్కడో ఎందుకు సార్ సంకలో పిల్లని పెట్టుకొని ఊరంతా ఎతికేది? మన చుట్టూ ఉన్న జనాల్లోనే బోల్డ్ మంది కస్టమర్స్ ఉన్నారు, మన చుట్టాల్లోనే ఉన్నారు. ఒక్క 10 మందిని పట్టండి. ఆ 10 మందితోటి 100 మందిని తయారు చేయండి. అనుకుంటే కానిదేది లేదండి. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ఈ ప్రపంచంలో మనకు కంటికి కనిపించిన ప్రతి ఒక్కటి కూడా మనిషి శోధించి సాధించినయే. మనకెందుకు కాదండి కోటీశ్వరం అవడం? ముందు మనం మారుదాం, తర్వాత మన తరాన్ని మారుద్దాం. నవ్యసాయి ప్రాజెక్ట్స్ లాంటి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చిన మన సిఎండి నారాయణ రెడ్డి గారికి అభినందనలు చెప్తూ, కంగ్రాచులేషన్స్ చెప్తూ, ఈ రోజు ఉన్నటువంటి 15 మంది ఇందులో కనపడుతున్నారు. రాబోయే 2026లో కోటీశ్వర్లు అయ్యే మీరందరికీ ముందుగానే స్వాగతం, సుస్వాగతం. మీరు అనుకోండి, ప్రయత్నం గట్టిగా చేయండి. మిమ్మల్ని సక్సెస్ మాటలో తీసుకెళ్లడానికి మేము సదా మీతోటి తోడుంటాం. ఏది ఏమైనా సరే 2026 ఎండ్ కల్లా మీ అకౌంట్ లో ₹1,00,00,000 ఉండే విధంగా పోరాడదాం. ఎందుకు అవదో చూద్దాం. ఒక్కసారి గట్టిగా అనుకొని ప్రయత్నం చేద్దాం సార్. ఏమైతే వస్తే కోట్లు వస్తాయి, లేకపోతే లక్షలు వస్తాయి. బికార్లో మాత్రం కాం కదా. ప్రయత్నం చేస్తే ఏమొస్తుంది సార్? ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది. మనిషి అనుకుంటే కానిది ఏది లేదు. మరోలా చెప్తున్నా, మనం అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. ఒక మనిషి మాంజీ అనే వ్యక్తి తవ్వుకుంటా కొండనే తవ్వేసిండు. మనం కొండను తవ్వాల్సిన అవసరం లేదు సార్. మనం జస్ట్ ఉన్నమాట చెప్పేసి కోటీశ్వర్లు అవ్వచ్చు. థామస్ ఆల్వా ఎడిసన్ బల్బు కనిపెట్టిండు, పిచ్చోడు అన్నారు. ఈ రోజు మనం వెలుగులో చదువుకుంటున్నాము అని అంటే అదే కారణం. అది కూడా ఒక పెద్ద స్టోరీ ఉన్నది. మీ అందరికి ఒకసారి ఆ స్టోరీ చెప్పి నేను వదిలేస్తా. మనిషికి కాన్ఫిడెన్స్ ఎందుకు అవసరం, తను ఏదనుకుంటున్నో అది చేయడానికి ఎంత అవసరం అంటే, ఒక వ్యక్తి హెన్రీ అని, థామస్ ఆల్వా ఎడిసన్ శాన్ ఫ్రాన్సిస్కోలో అమెరికాకు అటువైపు అతనుంటే
అమెరికాకి ఇటువైపు న్యూయార్క్ నుంచి ఒక వ్యక్తి నేను ఈ థామస్ ఆల్వా ఎడిసన్ కనిపెట్టిన బల్బుని ప్రపంచవ్యాప్తంగా నేనే బిజినెస్ చేయాలని ఒక సంకల్పించుకున్నాడు. ఆ సంకల్పంతో అతను సంకల్పించుకున్న వ్యక్తి ఎవరో తెలుసా? బికారి, జేబులో రూపాయి లేదు, చిల్లి కావలేదు, చదువుకున్నాడు అంతే, రూపాయి లేదు, ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. కనీసం ఇక్కడి నుంచి ఆ థామస్ ఆల్వా ఎడిసన్ కలవడానికి రైల్లో పోవడానికి కూడా అతని దగ్గర డబ్బులు లేవు. అలాంటి వ్యక్తి డబ్బులు లేకుండా దొంగతనంగా ఏదో ఒక దగ్గర పడి లేచి శాన్ ఫ్రాన్సిస్కో తేలేడు. ఫస్ట్ అతని దగ్గర నేను వెళ్ళేసి డబ్బులు లేకుండా నేను బిజినెస్ చేస్తానంటే ఎవర్రా నువ్వు, ఎక్కడి నుంచి వచ్చినావు అని అడుగుతాడు. ఎందుకంటే బిజినెస్ మ్యాన్ కి డబ్బు ఉన్నది, ఇన్వెస్ట్మెంట్ లేని బిజినెస్ మ్యాన్ ఎట్ అవుతాడు. మరి ఆ థామస్ ఆల్వా ఎడిసన్ దగ్గర నేనెవరో తెలియదు, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు, అతన్ని కలవాలి ఎలా తెలియదు అనేసి ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ఆఫీస్కి వెళుతుంటే ఆ గేటు ముందర రోజు గుడ్ మార్నింగ్ చెప్పుకుంటా నిలబడ్డాడు. రోజులు గడిచినాయి 20 రోజుల తర్వాత వీడెవడా రోజు వచ్చేసి నా గేటు ముందర నిలబడి గుడ్ మార్నింగ్ చెప్తాడని ఒక రోజు కార్ ఆపితే అప్పుడు అతన్ని అడిగితే, నేను శాన్ ఫ్రాన్సిస్కోకి వచ్చాను సార్, న్యూయార్క్ నుంచి మీ దగ్గర జాబ్ చేద్దాము అని చెప్పాడంట. అప్పుడు లోపలికి తీసుకెళ్లి, నువ్వు న్యూయార్క్ నుంచి నా దగ్గర వరకు ఎలా వచ్చావు అని అంటే తన యొక్క బాధలు ఇలా అని చెప్తే, ఖచ్చితంగా నీకు జాబ్ ఇస్తానని అతని టాలెంట్ చూసి జాబ్ ఇస్తే ఒక్క 6 నెలలు పనిచేసి అతని దగ్గరనే పనిచేస్తున్నాడు. కానీ మనసులో నేను వర్కర్ని కాదు, నేను బిజినెస్ మెన్ అనే ఒక తపనే ఉంది. మంచి డబ్బులు వస్తున్నాయి, జాబ్ చేసుకుంటున్నాడు, కానీ కంఫర్ట్ జోన్కి వెళ్ళిపోలా. నేను ఎదగాల, నేను చేయాలనుకున్నది చేయాలనే ఆలోచనతోటి 6 నెలల సంపాదనను కూడబెట్టి ఏం తిన్నాడో ఏం పడినాడో కానీ ఆ సంపాదనతో అతని దగ్గరికి వెళ్ళి, నేను వచ్చింది మీతో బిజినెస్ చేయడానికి, నేను ఎంప్లాయీగా ఉండడానికి కాదు, ఈ డబ్బులను తీసుకొని నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అవకాశం ఇచ్చి ఏమంటారు మన దగ్గర డిస్ట్రిక్ట్స్ అన్నట్టు అక్కడ ప్రావిన్స్ అంటారు, ఒక ప్రావిన్స్ చూసి ఈ రోజు మనం ఈ లైట్ కింద చదువుకుంటున్నాము, ఈ లైట్ కింద మాట్లాడుకుంటున్నాం. అంటే ఆ న్యూయార్క్ నుంచి శాన్ ఫ్రాన్సిస్కోకి దొంగతనంగా రైలు వెళ్ళిపోయిన వ్యక్తి హెన్రీ అనే వ్యక్తి వల్లనే ఈ రోజు మనం ఇలా లైట్ అనేది ప్రపంచానికి మొత్తం వచ్చింది. కనిపెట్టింది ఒకరే ఎడిసన్, కానీ దాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది ఒక పేదవాడు. గుర్తుపెట్టుకోండి మిత్రులారా, జేబులో రూపాయి లేనోడు ఇంత చేసిండంటే మనకు అంతో కొంత బ్యాంక్ బ్యాలెన్స్ ఉందిగా, మరి మనమేం చేయలేము ఒకసారి ఆలోచించండి. మనిషి అనుకుంటే ఏదైనా సాధ్యం, అందులో మార్కెటింగ్ కూడా అనుకుంటే ఇంకా ఏదైనా సాధ్యం, గుర్తుపెట్టుకోండి. కాబట్టి మార్కెటింగ్ ఫీల్డ్ లో మనం ఉన్నాం. ప్రపంచాన్ని మార్చాలన్నా, ప్రపంచానికి తేజోమయం చేయాలన్నా, మన కుటుంబ భవిష్యత్తు మార్చాలన్నా మనం మారితే తరం మారుతుంది. కాబట్టి మారుదాం, ఒక యోధుల్లాగా మారుదాం, అప్పుడు యుద్ధానికి బయటకు వెళ్దాం, ఖచ్చితంగా సాధిద్దాం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అంగిరెడ్డి గారికి సదా కృతజ్ఞతలు. అంగిరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్. మాట్లాడే అవకాశం కల్పించారు. మీకు ఎగ్జాంపుల్ గా చెప్పాలి అని అంటే, సామాన్యుడి నుంచి కోటీశ్వరుని అవ్వడానికి ఎగ్జాంపుల్ చెప్పాలనంటే మన సిఎండి గారిని చెప్పొచ్చు. ఒకప్పుడు తినడానికి తిండి సరిగా లేదు, మజిలీపట్నానికి వచ్చాడు, వలస వచ్చాడు. మరి ఈరోజు కొన్ని వేల మందికి ఆయనే ఆశ్రయం ఇచ్చి వర్క్ చేయించగలిగే కెపాసిటీకి ఎదిగాడు. ఇదే మీ లీడర్ నేను అంకిరెడ్డి గారిని చూడండి. ఒకప్పుడు ఎంత కష్టపడ్డాడు, వర్క్ చేసుకున్నాడు, కూలి పని చేసుకున్నాడు. ఈరోజు కొన్ని వందల మంది టీం ఉన్నారు. అంటే అనుకుంటే ఏదైనా సాధ్యమే. ఎక్కడో ఉన్న హెన్రీ చేసినా, ఇక్కడ ఉన్న నాగిరెడ్డి చేసినా, నారాయణ రెడ్డి గారు చేసినా, అంకిరెడ్డి గారు చేసినా, ఎవరు చేసినా ఒకటే ఫార్ములా, ఒకటే, కష్టపడితే ఖచ్చితంగా వస్తుంది. ఒక మాట చెప్తా నేను, రాదురా ఒక పాట ఒకటి వచ్చింది, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం. మనం చేసిన కష్టం అంటే ఎటు పోదురా నీ చేతుల కష్టం లేదా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా మన సొంతం. ఈ రోజు కష్టపడ్డది ఈ రోజే అని రావాలని లేదు, ఏదో ఒక రోజు వస్తుంది. అందుకే ఏదో ఒక రోజు మనకు రావాలంటే ఈ రోజే కష్టపడాలి. ఆ రోజు వస్తుంది అని చెప్పేసి అదేదో సినిమాలో మన ఆ ఒక్కటి అడక్కు సినిమాలో రాజేంద్ర ప్రసాద్ లాగా నెక్స్ట్ ఇయర్ కి నేనే కోటీశ్వరుణ్ణి అని చెప్పేసి నమ్ముకుంటా కూర్చున్నాం అనుకోండి, జరగదు. నెక్స్ట్ ఇయర్ నేనైతా కోటీశ్వరుని ఇప్పుడు మొదలు పెట్టి వర్క్ చేస్తే ఖచ్చితంగా అవుతాం. కాబట్టి మన భవిష్యత్తు మన చేతుల్లో ఉంది, పోరాడదాం, గెలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అంకిరెడ్డి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, బాగా చెప్పారు. అదే సార్, ఎందుకంటే
మనం ఆలోచిస్తే సార్ ఏదైనా చేయటం, కానీ ఆలోచన లేకుండా ఏం చేయలేము సార్. మెయిన్ అది మన మైండ్ సెట్ కానివ్వండి సార్, మెయిన్ ఇది. అంకిరెడ్డి గారు మీరు కానివ్వండి, చిన్న పని ఉంది, మళ్ళీ కలుద్దాం రేపు. రైట్ రైట్ సార్, రైట్ సార్. అట్లాగే అది సార్ లీడర్స్, మనం అనుకుంటేనే ఏదైనా చేయడానికి. ఇదన్నీ కథ ఏంటంటే మన కోసమే ఇదంతా. అందుకు కాబట్టి ఒకటే సార్, ప్రతి మీటింగు నేను చెప్తున్నా, ప్రతి సోమవారం మీటింగ్ ఆఫీసులు ఉంటాయి. సోమవారం, మంగళవారం, బుధవారం ఆఫీసులు ఉంటాయి. మనం ఆన్లైన్ మీటింగ్ పెట్టుకున్నాం. దగ్గర వాళ్ళకు మన విజయవాడకు వచ్చి మన శుక్రవారం పర్సనల్ మీటింగ్ ఉంటుంది ఒకటి. ప్రతి వారం ఆన్లైన్ మీటింగ్ పెట్టుకుందాం. ఆన్లైన్ మీటింగ్ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి సార్. దూరం వాళ్ళందరూ చెప్తున్నా. అలా చేయడం వల్ల ఏంటంటే కొన్ని వాళ్ళు సబ్జెక్ట్ తెలుసుకుంటూ, ఇలాంటి నాగరెడ్డి సార్ అలాంటి వాళ్ళు వచ్చి మనకు మోటివేషన్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా దాని గురించి మనం మాట్లాడుకుందాము. ఇవాళ వర్క్ చేద్దాము, రేపు పొద్దున మంచి పొజిషన్కి వెళ్దాం. మెయిన్ టార్గెట్ అదే సార్. మీటింగ్ మీటింగ్ మీటింగ్. మనం మారాలంటే మీటింగ్ పడాల్సిందే ఖచ్చితంగా. కొన్ని ఆలోచనలు అనేది మీటింగ్ తో సక్సెస్ అవుతాం. కాబట్టి చేయండి సార్ గట్టిగా. ఇంకేదైనా సందేశం ఉంటే డైరెక్ట్ గా మీరు మాట్లాడండి. ఆల్ ఓవర్ మొత్తం లీడర్స్ మొత్తం కలిపి ఇంకేదైనా ఉంటే మీరు డైరెక్ట్ గా మాట్లాడండి సార్. దానికి సంబంధించి ఏమంటే మాట్లాడదాం. లేదంటే మీరు మీటింగ్ అయిన తర్వాత ఫోన్ లో మాట్లాడిన ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం. అది సార్. ఇది జీవితాన్ని వినంటిస్తాయి. ఓకే సార్, Thank you, థ్యాంక్ యూ sir. సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్ సార్. మంచి మెసేజ్ ఇప్పించారు ఇవాళ నాగిరెడ్డి సార్తో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అంటే ఈ 10 సార్ ఎదగాలనే తపన ఉంటే అందరికి మనకు నచ్చుతుంది సార్. మీటింగ్ మెయిన్ మీటింగ్ అంతే, అంత మించి ఏం లేదు. అది సార్. జై హింద్ సార్. జాయిన్ ఎన్ఎస్పి గ్రో రీచ్ సార్. నేను చెప్తున్నా, మిగతా రేపు పొద్దున మీటింగ్, నెక్స్ట్ మీటింగ్ నుంచి మనిషికి ఇప్పుడు 27 మంది ఎంతమంది వచ్చారు మనకు మీటింగ్ లేకి. నెక్స్ట్ మీటింగ్ కల్లా మనిషికి ఒక్క మనిషి మినిమం 0 అనుకో, ఒక మనిషిని తీసుకొచ్చుకోండి. 27 54 అవ్వాలి నెక్స్ట్ మీటింగ్. అలాగే మనిషికి ఒక్కటి యాడ్ చేసుకుంటూ పోండి. ప్రతి మీటింగ్ ఒకటి పెంచుకుంటూ పోండి. ఖచ్చితంగా ఒక రోజు 100 మంది ఖచ్చితంగా అవుతారు సార్. మీటింగ్ Okay, ఎంత sir. ఎక్కువ మంది తీసుకొస్తే అంత రంజింపు కొట్టదు మీటింగ్. అవును సార్. అందుకు కాబట్టి ఒక మనిషి సింగల్ ఉండదు సార్. మనిషికి ఒకటి లేదా ముగ్గురు, ఇద్దరు, ఎంతమంది అని మీ ఇష్టం. 0 లేకుండా నీకు తీసుకురండి మీటింగ్. మనము డబుల్ అవుదాం, అలాగే 444 అలా పెంచుకుంటూ పోదాం. 100 మంది ఖచ్చితంగా అవుద్ది. మీకు తీసుకొచ్చిన మీరు వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు 10 రూపాయలు సంపాదించుకుంటే మీకు దాంట్లో షేర్ 2 రూపాయలు మీకు ఉంటది. కాబట్టి జాయిన్ ఎన్ఎస్పి గ్రో రిచ్. Grow rich. అందరం ఎదుగుదాము, అందరూ కష్టపడదా. సమిష్టి కృషి సార్ ఇది. సమిష్టి కృషిగా చేయగలిగితే సక్సెస్ అనేది మన దగ్గర ఉంటుంది సార్. ఇబ్బంది ఏం లేదు. ఎస్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ అవర్ లీడర్స్. థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్ సార్. గుడ్ నైట్. రైట్, గుడ్ నైట్ సార్. గుడ్ నైట్ సార్.